నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. అప్పుడెప్పుడో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సై సినిమా చూసారా? అందులో రగ్బీ గేమ్ లో పదే పదే ఓడిపోతుంటే తన టీం కు రాజీవ్ కనకాల ఫుల్ క్లాస్ పీక్తాడు, ఎమోషనల్ వేలో మోటివేషన్ ఇస్తాడు. ఇప్పుడు అహ్మదాబాద్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పటి వరకు టాటాయిస్ లా బ్యాటింగ్ చేస్తున్న తెలుగు తేజం తిలక్ వర్మకు బ్రేక్ టైంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫుల్ క్లాస్ పీకాడు. ఆ మోటివేషన్ తో తిలక్ పూనకం వచ్చిన వాడిలా రెచ్చిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో అప్పటి వరకు 22 బంతుల్లో 19 రన్స్ చేసిన తిలక్ వర్మ ఆ తర్వాత కేవలం 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ తెలుగు తేజం తిలక్ వర్మ గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఊహించని రీతిలో ఫామ్లోకి వచ్చాడు. అంతకుముందు జరిగిన 5 ఇన్నింగ్స్లో కేవలం 20, 0, 14, 1, 8 వంటి స్వల్ప స్కోర్లకే పరిమితమైన తిలక్ వర్మ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి అజేయంగా నిలవడం విశేషం. తిలక్ వర్మ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లో విశేషం ఏంటంటే తిలక్ వర్మ మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. 14వ ఓవర్ ముగిసే సమయానికి కూడా తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మైదానంలో తిలక్ వర్మ దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా ఏదో చెప్పాడు. హార్దిక్ పాండ్యా మాటలు తిలక్ వర్మలో సెగలు పుట్టించాయో ఏమో కానీ ఆ తర్వాత మాత్రం విధ్వంసం జరిగిపోయింది. హార్దిక్ పాండ్యా మాటల తర్వాత 15వ ఓవర్ నుంచి తిలక్ వర్మ అసలు రూపం బయటకొచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వరుసగా 6, 2 ఫోర్లతో బాదడం మొదలుపెట్టిన తిలక్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. తర్వాత కేవలం 23 బాల్స్లోనే ఏకంగా 82 పరుగులు పిండుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి 2 ఓవర్లలోనే 41 పరుగులు రావడం తిలక్ బ్యాటింగ్ పవర్ కు నిదర్శనం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోవైపు నుంచి తిలక్ వర్మను ప్రోత్సహిస్తూ అండగా నిలిచాడు. ఈ శతకంతో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 45 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి 2008లో సనత్ జయసూర్య నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. అంతకుముందు గుజరాత్ స్టార్ పేసర్ కగిసో రబాడా తన పదునైన బౌలింగ్తో ముంబై టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. సూర్యకుమార్ యాదవ్ను 152 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఒకానొక దశలో ముంబై తక్కువ స్కోర్కే పరిమితం అవుతుందని భావించిన వేళ తిలక్ వర్మ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకోవడమే కాకుండా ముంబై ఇండియన్స్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.